శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 41వ శ్లోకం. ఉద్భవక్షోభణో దేవః శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః. ఉద్భవః క్షోభణః దేవః. ఉద్భవః అంటే ప్రపంచ సృష్టికి ఉపాదానమైనవాడు అని. క్షోభణః అంటే సృష్టి కాలమందు కల్లోలము కలిగించువాడు. దేవః క్రీడించువాడు. శ్రీగర్భః అంటే సకల ఐశ్వర్యములు తనయందే కలవాడు. పరమేశ్వరః అంటే ఉత్కృష్టమైనవాడు అని. కరణం అంటే జగదుత్పత్తికి సాధనం అయినవాడు. కారణం జగత్తునకు కారణమైనవాడు. కర్త అంటే సమస్త కార్యములకు కర్త అయినవాడు. వికర్త అంటే విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు. గహనః అంటే గ్రహించ శక్యము కానివాడు. గుహః అంటే వ్యక్తము కానివాడు లేదా కప్పబడినవాడు అని. ఈ శ్లోకంలో మనకి 373వ నామం నుంచి 383వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః అంటే ఉత్పత్తికి ఉపాదానకరణమైనవాడు, కలతపెట్టువాడు, మాయా అనే పాశములో జీవులను బంధించి క్రీడించువాడు, క్రీడలతో లక్ష్మిని సంతసింపచేసి వృద్ధి పొందించువాడు, సకల ఐశ్వర్యములు తనయందే కలవాడు, లక్ష్మితో కూడి ఉండుట వలన తన పరమైశ్వర్యము సార్థకత నొందినవాడు, ఉత్కృష్టమైనవాడు అని. ఇంకా జగదుత్పత్తికి సాధనముగా ఉండువాడు, ఆయా కిరణములచే ఆయా పనులు చేయించు దేవతగా కూడా ఉండువాడు అంటే జగత్తునకు కారణమైనవాడు అని. అంతేకాదు వాత్సల్యము వలన సుఖదుఖములను తాను కూడా అనుభవిస్తాడు. జీవుని యొక్క సుఖదుఖములను చూచి వికారము పొందువాడు అంటే విచిత్రమైన రీతిలో బుద్ధికి అగోచరముగా ఉండువాడు అని. లోకమంతను రక్షించువాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.